అమ్మా స్కూల్ ఓపెన్ అవుతున్న బాబాయ్ ఎట్లయినా దుమ్ము కొట్టాల్సింది. ఏం ప్లాన్ చేయాలబ్బా? ఆయన బర్త్డే ఉంది కదా, అప్పుడు అమ్మ నాకు కళ్ళు దేవుడు వచ్చినాయంటే ట్యూషన్ తీసుకోవద్దు, 2 రోజులు దుమ్ము కొట్టచ్చు. 24 hours later. హ్యాపీ బర్త్డే ఇషు. థ్యాంక్ యూ. అమ్మ నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటిరా? నాకు ఈరోజు దేవుడు కళ్ళు వచ్చినాడు. ఈరోజు దేవుడిని కళ్ళలోకి వచ్చాడా? అవును. అవునా? అవును. ఏమని చెప్పారు కళ్ళలోకి వచ్చి? నాకు ఏం చెప్పారంటే నన్ను చూపుడు ఎదురురా టెంపుల్కి వచ్చి వంటేసని చెప్పారు. నన్ను చూడాలని అనిపిస్తలేదా? టెంపుల్కి వచ్చి నన్ను చూడు అంటున్నాడా? టెంపుల్కి వెళ్ళొచ్చు వస్తామమ్మా. వెళ్ళి వద్దామమ్మా. దేవుడు అయినకు నువ్వు నన్ను దేవుడిగా తీసుకెళ్ళిపోవా? దేవుడు అన్ని అడిగినా కూడా నేను టెంపుల్కి తీసుకెళ్ళట్లేదు అంటున్నావా? టెంపుల్కి వెళ్దాం అయితే. ఇప్పుడే పోదామా? ఇప్పుడే పోదామమ్మా. అమ్మా ఇష్టమైన దేవుడు కళ్ళకి వస్తే తీసుకెళ్ళవా? సరువులో అంటే స్కూల్ పోయి సరువు అంటే పోయి దేవుడా నా సర్వమంటే అని మొక్కగా రావాలమ్మా అయిపోయాను. అవును కదా, మనం మంచిగా మొక్కాలి దేవుడికి. రేపటి నుంచి డైలీ కంటిన్యూగా స్కూల్కి వెళ్ళాలి. ఓకేనా? ఓకే. డన్ డన్ డన్. ఓకే. యష్కి దేవుడు కళ్ళకి వచ్చినట్టు ఒకసారి టెంపుల్కి వెళ్ళేసి వద్దామా? ఓకే. చాలా తొందర రెడీగా అన్నది. ఇంతకు నీకు ఏ దేవుడు కళ్ళకి వచ్చిందిరా? మా మమ్మీకి శివుడు ఇస్తాం కాబట్టి శివుడే కళ్ళు వచ్చిందని. శ్రీశైలం పోవాలి. శివుడు వచ్చిందా? అందుకని శ్రీశైలం పోదామా? అంత దూరం పోవాలా? స్పీడ్గా వెళ్దామా? ఈరోజు స్కూల్ ఉంది కదా అన్న. అమ్మా నీకు చెప్పిన కదా అవును, నీ కళ్ళకి దేవుడు వచ్చిన తర్వాత ఎప్పుడన్నా పోదాంలే టెంపుల్కి. ఈరోజు స్కూల్కి వెళ్ళరా? ఈరోజు ఈవినింగ్ వెళ్దాం. స్కూల్కి వెళ్ళేసి వచ్చినాక టెంపుల్కి వెళ్ళమని చెప్పిన కదా, ఇంకా వెతుకుతున్నాను. సరేలే, వస్తున్నా లేరా? రేషు నన్ను మోసం చేద్దాం అనుకున్నావా? దేవుడు కళ్ళకి వచ్చిందమ్మా, నీకు శివయ్య అంటే ఇష్టం కదా, శ్రీశైలం వెళ్దాము అదని జోలు చెప్పినావు కదా. తీసుకెళ్తాను నేను. శ్రీశైలం తీసుకెళ్ళేది ఎందుకో తెలుసా? నీకు గుండు చేపించడానికి. ఒకసారి గుండు చేయించిందనుకో, ఇంకొకసారి శ్రీశైలం వెళ్దాము, దేవుడు కళ్ళకి వచ్చిండు, స్కూల్ డుమ్మా కూడా అనే ఆలోచన రాదు. ఎందుకంటే గుండు అంటే నీకు నచ్చదు. మీ ఫ్రెండ్స్ కూడా చూసి ఎక్కిరిస్తారు కదా, అట్లనే స్కూల్కి పంపిస్తాను నేను. ఎక్కిరిస్తారు కదా, అప్పుడు ఏం చేస్తావు? గుండె వేయించుకుంటావు కదా, మంచిగా ఉంటుంది అప్పుడు. ఇంకొకసారి ఇట్లాంటి ప్లాన్ చేయకుండా ఉంటావు. కాలికి వెళ్ళిపోతున్నాం. అన్నయ్య ప్లాన్ వర్కౌట్ కానీ వెళ్తున్నాం. కానీ కొంపటేసి మమ్మీ గుండె చేపిస్తుంది. కానీ మా మమ్మీకి ఇష్టమైన అన్ని మా నాన్న చెప్పుతా, అప్పుడు తీస్తే చెప్పిన అన్ని మమ్మీ ఉంటుంది. అమ్మో టీషర్ట్లో ఎంత బాగుందో. కొండలు శ్రీశైలము, అట నీళ్ళు ఎంత బాగున్నాయి అమ్మా. నేను సూపర్ ప్లాన్ చేసిన. శ్రీశైలం పోయినాక ఎంత ఎంజాయ్ చేయాలో. మొత్తానికి శ్రీశైలం బాగుంది. కానీ కొండ వచ్చినాం శ్రీశైలం. ఇక ఎంత పెద్ద శివలింగం. నేనేమో ఎంజాయ్ చేయడానికి వస్తే మా తాత గుండె చేపించడానికి వస్తే మా తాత 1 కాదు 2 కాదు చాలా గుండె చేపించినాడు.
చేపిస్తున్నారు నా దగ్గర. ముందుగా గుడ్డు చేపించిన చూడండి ఫ్రెండ్స్, నేను స్కూల్ దుమ్ము కొట్టడానికి నేను ప్లాన్ చేస్తే మా మమ్మీ ఏమో నాకు గుండు తెప్పించి ఇంటికి తీసుకుపోతుంది. నన్నేమో ఎక్కిస్తారు. గుండు తీసుకుపోతుంది, గుండు తెప్పించినావు. స్కూల్కి వెళ్తే మంచి చదువుకుని పోలీస్ అయితే ఉన్నావు కదా, పోలీస్ కావాలి. ఇట్లా స్కూల్ డుమ్మాలు కొట్టొద్దు, అందుకే గుండు వేయించిన. ఓకేనా? ఓకే. గుండు తీసుకుపోతాన్ని గుండు చేస్తావా? నీ పని చెప్పుతావు. ఏం చేయాలబ్బా? మా మమ్మీ గుండు తెచ్చింది. నేను స్కూల్ పోతే మా ఫ్రెండ్స్ ఎక్కిస్తారు. ఏం చేయాలబ్బా? ఏ ప్లాన్ చేయలే. మీద 11 తీసుకోవాలి. అదియా మా నాన్న వచ్చి నేను మా మమ్మీకి తెలుగులో బాంబో ఇప్పించుకున్నా. దీంతో మా మమ్మీని బెదిరానికి ఇప్పుడు మొత్తం బాగుంది. మా మమ్మీని బాగా వేసేస్తా. మమ్మీకి అసలే చాలా బాగుందంటే భయం. అమ్మా ఇసుతో పెట్టుకుంటే ఇట్లా ఉంటే నాతో గేమ్స్ ఆడతారా? ఇప్పుడు బాగా సకాండా అమ్మ నీకు? అమ్మో, ఈ కాలం పిల్లలే ఇంత ఏం చేయాలో ఏమో వీళ్ళతో. ఏం చేస్తాం, ఇంకా చేసేది ఏం లేదు, మనమే కాంప్రమైజ్ అవ్వాలి. రేషు తొందరగా లేచి రెడీ అవ్వు, ఈరోజు స్కూల్ ఉంది, స్కూల్కి లేట్ అవుతుంది. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసిన తినేసి స్కూల్కి వెళ్దాము. నేను లంచ్ టైం వరకు తీసుకొస్తాను, ఓకేనా? మళ్ళీ డుమ్మాలు అది ఇది అని పిచ్చి పిచ్చి లేషాలు వేసుకుంటూ ఆ పాము తీసుకొచ్చి నా మీద వేసినావు అంటూ నీ పెండ్లి వేసకూడక. నాకు తెలియకుండా నాన్నతో ఎప్పుడు ఇప్పించుకున్నావా అసలు? ఇంకొకసారి ఇలాంటి గేమ్స్ ప్లే చేసావనుకో అప్పుడు చెప్తే నీ పని. నా గుండు తెలిసి స్కూల్కి వెళ్ళమంటావా? నీ పని చెబుతా. అమ్మ నా జుట్టు వచ్చే వరకే స్కూల్ పోను, మా ఫ్రెండ్స్ ఎక్కిస్తారు. జుట్టు లేకపోతే ఏంట్రా? గుండె వేయించుకుంటే స్కూల్కి వెళ్ళరా? నా ప్లాన్ ఎవరు కట్టాయింది? మమ్మీ ప్లాన్ ఎవరు కట్టాలి? ఏంటో ఏమో ఈ పిల్లలు, నెత్తి పోతుంది. మీ పిల్లలు కూడా ఇంతేనా? కామెంట్ చేయండి.